వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 16 నుంచి రవి మార్పు వల్లండి అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా ప్రజల మీద ఉండాలి. సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటే ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఆరోగ్యం బాగుంటే మనం ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తాము, ఒక వ్యాపారం పెట్టుకుంటాము, విద్యార్థులు బాగా చదువుకుంటారు. అంటే ఆరోగ్యం అనేది ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండాలి. ఆరోగ్యం బాగుంటే మన జీవితం అనేది చాలా బాగుంటుంది. ఎవరి తోడు లేకపోయినా కూడా ఆరోగ్యం బాగుంటే చివరి వరకు చనిపోయే వరకు బాగుంటారు. ఇక్కడ షట్ త్రిశస్తో భాను అన్నారు. అంటే షట్ 3 అంటే దశస్థో భాను అంటే ఏంటంటే గోచారీత్యా 3, 6, 11 స్థానాల్లో సూర్యభగవానుడు ఉంటే మంచివాడు అని అర్థం. మిగతావన్నీ కూడా మధ్యమ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు, చెడు ఫలితాలు జరుగుతుంటాయి. సంవత్సరం తర్వాత సింహ సంక్రమణం అనేది వచ్చింది. అంటే సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 30 రోజుల కాలం పడుతుంది. అలాగ తిరుగుతూ తిరుగుతూ సంవత్సర కాలంలో రొటేట్ అవుతూ ఉండగా తన సొంత రాశి అయిన సింహరాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశం చేయటంతో కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని మార్పులు జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఆగస్టు 16వ తారీఖు సోమవారం రాత్రి మఖా నక్షత్రం 1వ పాదంలో 7:44 సింహరాశిలోకి సూర్య సంచారం వల్ల మళ్ళీ ఎప్పటి వరకు ఉంటుంది? సెప్టెంబర్ 16వ తారీఖు శుక్రవారం రాత్రి 7:42 వరకు ఉంటుంది. అంటే 30 రోజుల కాలం పాటు ఉంటుంది. ఈ 30 రోజుల కాలం పాటు ఉంటే సంవత్సర కాలం తర్వాత మళ్ళీ తన సొంత రాశికి రావటం వల్ల మరి కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే సూర్యుడు ఉద్యోగకారకుడు, ఆరోగ్యకారకుడు, జయాల్ని అపజయాల్ని మరి అలానే శత్రువుల్ని కానీ అన్ని రకాలుగా సూర్యభగవానుడి యొక్క కారకత్వాలను మనం చూస్తే చాలా ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ, నిరుద్యోగులు కానీ, విదేశాలకు వెళ్ళటం కానీ, ఆరోగ్యం కానీ, అందువల్ల పాత రోజుల్లో సన్లైన్ ఉంది అని అదృష్టపు రేఖ అంటే ఏంటంటే సూర్యుడే అని అర్థం. సన్లైన్ ఉంటుందా లేదా అని ఇలా అస్సాముద్రం ప్రకారం ఇలా చూసేవాళ్ళు. ఒక సుప్రసిద్ధ నటుడు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి సినిమాలో కూడా ఏదో ఒక సినిమాలో రాజకోట రహస్యం ఏదో పిక్చర్ ఉంది, నాకు గుర్తులేదు. దానిలో ఈ అస్సాముద్రికంలో సన్లైన్ లేదని ఇలా మంచం మీద పడుకోబెట్టి, నులక మంచం ఉండేది, పడుకోబెట్టి ఈ అట్లకాడ ఉండేది, అట్లకాడతో గీసేవాళ్ళు ఇలాగా. అంటే రేఖ ఉండాలని. అంటే సన్లైన్ అనేది అదృష్టపు రేఖ. అంత కాళ్ళు చేతులు అంతా కట్టేసేసి రేలంగి ఏదో దానిలో పాత్రలో ఉన్నాడు, అలా గీసేవాళ్ళు. అంటే అదృష్టం కలిసి రావాలని. అంటే సన్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సూర్యరేఖ అనేది బలమైన రేఖ. మరి గోచారీత్యా కన్యారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూసుకునేటట్టయితే కన్యారాశి వాళ్ళకి వ్యయస్థానంలో రవి యొక్క సంచారం. డబ్బు దగ్గర జాగ్రత్త ఉండాలి, భద్రత ఉండాలి. డబ్బులు ఉండొచ్చు, డబ్బులు వాళ్ళకు ఉద్యోగపరంగా ప్రమోషన్లు వస్తాయి, ఉద్యోగపరంగా లాభాలు కలుగుతాయి, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఇవన్నీ జరుగుతాయి. జరిగినా కూడా కొన్ని విషయాల్లో మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. అంటే రవి సంచారం వల్ల సంతోషాన్ని, మంచి ఆదాయాన్ని, ఉద్యోగంలో పురోగాభివృద్ధి అంటే డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వీళ్ళకు ఒక రికగ్నైజ్డ్ అంటే గుర్తింపు లభించటం. అంటే పెట్టుబడులు పెట్టచ్చు, అంటే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టచ్చు, నూతన వ్యాపారాలు పెట్టుకోవచ్చు, వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవచ్చు, దాని తప్పు లేదు. అయితే పిల్లల యొక్క చదువులు కూడా సానుకూలంగా ఉంటాయి. సానుకూలం అంటే ఏమిటి? చదువుని ప్రయారిటీగా చేసుకోవాలి, చదువుని ఇంపార్టెంట్గా చేసుకొని చదువే జీవితం, చదువే లోకంగా
విద్యార్థులు ఎవరి యొక్క పాత్రను భూమి మీద వచ్చిన వాళ్ళ యొక్క పాత్రను పోషించి ఆ పాత్ర అయిపోగానే ముగియంగానే వెళ్ళిపోవడం అంతే. ఇది ఏమీ లేదు ఇక్కడ విషయంలో. అయితే ఏంటంటే మంచి శుభవార్తలు వింటాం, పిల్లల ద్వారా మంచి శుభవార్తలు వింటాం, ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమాలు అంటే శుభ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అంటే వివాహాది ఉపనయన సంస్కారాలు, బారసాలు, దాంతోపాటు మంచి కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుభకార్యాలు జరిగే అవకాశం, శుభ కార్యక్రమం జరుగుతుంది. అన్నీ చెడు మంచి రెండు కార్యక్రమాలు కూడా. చెడు కార్యక్రమం కూడా తప్పని కాదు, అది కూడా ఒక శుభకరమైన కార్యక్రమే. శుభమైన కార్యక్రమాన్ని శుభ కార్యక్రమం అన్నారు, అంతే, ఏం లేదు అక్కడ. అలానే సమీప బంధువుకి నష్టం జరుగుతుంటుంది. వాళ్ళకి ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళకి సమీప బంధువులు కొంతమంది ఉంటారు, రిలేటివ్స్, వాళ్ళకి హెల్త్ పరంగా ఉండే ఇష్యూస్ కానీ, కొంత మరణించటం కానీ, ఇలాంటివి కొన్ని జరిగే సంఘటనలు ఉంటాయి. టెన్షన్ పడకుండా ఉండాలి. ఉష్ణ సంబంధమైన వ్యాధులు అంటే శరీరంలో హీట్ రావటం ఒకటి, వేడి చేయటం ఒకటి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఒకటి, ఫీవర్ వచ్చే అవకాశాలు, ఇలాంటివి కొద్దిగా వచ్చే అవకాశాలు. అంటే స్త్రీలకైనా పురుషులకైనా సరే ధన విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. ధనం వస్తుంది కదా అని మనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కాదు. ధనం వస్తుంది, దాన్ని పొదుపు చేసుకుంటేనే గ్రేటు. వస్తుంది కదా అని మనం ఖర్చు చేసుకుంటే ఇబ్బందే. స్థానచలనం జరుగుతుంది, అంటే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, స్థానచలనం జరుగుతుంది, ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానితో పాటు తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. అంటే ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టడం, తరచూ ప్రయాణాలు చేయటం. ఆప్త బంధువులకి రోగాలు. ఆప్త బంధువులు అంటే నేను ఇందాక చెప్పే సమీప బంధువులకి నష్టము, మనకి దగ్గరగా ఉండే వ్యక్తులందరికీ కూడా కొన్ని రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ రోగాలను కాపాడుకోవాలి. విశేషమైన కొన్ని ఆపదలు వెంటాడుతుంటాయి వీళ్ళకి. ఆపద అంటే దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్నవాళ్ళు, తర్వాత వచ్చేటప్పటికల్లా దానికోసం కొంత డబ్బులు ఖర్చు అవుతుంటుంది. విశేషంగా డబ్బులు వస్తున్నా ఆరోగ్యరీత్యా కొన్ని డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా రాకుండా మనం విశేషంగా కాపాడుకోవాలి. కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. అంటే లైఫ్ని మనం లీడ్ చేయాలంటే ఇలాంటి వాటిలన్నిటి కూడా మనం ధనప్రాప్తి కలుగుతుంది, ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది, సుఖం కలుగుతుంది, స్త్రీ సౌఖ్యం కలుగుతుంది, అన్నీ కూడా జరుగుతాయి. విజయప్రాప్తి కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు విజయాన్ని వరించే అవకాశాలు ఉంటాయి. అంటే సర్వద్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇష్టకామ్య సిద్ధిరస్తు అంటారు. అంటే మన కామ్యం అంటే ఏంటంటే కోరికలు, మనం చేయాలి, చదువుకోవాలి, ఒక వృత్తిలో డెవలప్ చెందాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి డ్రెస్ ధరించాలి, ఇలాంటి కోరికలన్నీ కూడా వాళ్ళకి సక్సెస్ అవుతాయి. వాళ్ళకి అంటే అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. కానీ ప్రాణభయము, ఆరోగ్యము, బంధు నష్టం, ఈ మూడు విషయాల్లో జాగ్రత్త ఉండాలి. దానికి కొన్ని పరిహారాలు చేసుకొని మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలి. అలాంటి పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే ఎలాంటి పరిహారం అండి వీళ్ళకి సంబంధించి? తప్పకుండా వీళ్ళు సూర్యుని ఆరాధన చేయాలి. సూర్యుని ఎప్పుడు ఆరాధన చేయాలి అని అంటే ముఖ్యంగా అభిజిత్ లగ్నం అని ప్రతిరోజు కూడా ఉంటుంది మనకి. ఆదివారం రోజున అభిజిత్ లగ్నం అని ఉంటుంది. అంటే 11:30 నుంచి 12:30 వరకు కూడా అభిజిత్ లగ్నం ఉంటుంది. అంటే సూర్యుడు నడినెత్తి మీదకి వస్తాడు అదే సమయంలో. ఆ సమయంలో వాళ్ళు ఏం చేయాలంటే సూర్యుడు యొక్క ఆరాధన ఆఫీస్లో ఉన్నా బయట ఎక్కడున్నా కూడా, అలానే బండి మీద కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆరాధన చేయకూడదు, ఎక్కడన్నా ఆఫీస్లో ఉన్నా, బట్ అలానే పని వదిలిపెట్టి చేయకూడదు. కానీ బట్ సూర్యుడిని ప్రతిమను తలుచుకోవాలి. అంటే సూర్య భగవాను చూడంగానే ఎంబటి సూర్యుని ఆరాధన చేసేటట్టున్నారు. ఆయన 7 గుర్రాల మీద సప్త అశ్వారూఢం అంటారు. అంటే 7 గుర్రాల మీద వస్తుంటాడు. అంటే సూర్యుని నమస్కారం చేసుకో, ఓం సూర్యాయ నమః అని సూర్యభగవానుడు తలుచుకోవాలి. అలా తలుచుకోవటమే కాకుండా జపాకుసమ సంకాశం కాశ్యపేయం మహాదుతిం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. దాంతోపాటు సూర్యుని ఆరాధన చేయాలి. సూర్యుని ఎలా ఆరాధన చేయాలి? ప్రతి ఆదివారం వాళ్ళు వెళ్ళేటప్పుడు గోధుమ పిండి తీసుకొని 2 ప్రమిదలు తయారు చేయాలి. చక్కగా 2 ప్రమిదలు తయారు చేసి దానిలో 2 ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేయాలి. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా రకరకాల నూనెలు, కనపడిన నూనెల్లో విప్ప నూనె, శనగ నూనె, కొబ్బరి నూనె అన్నీ వేయండి అంటుంటారు. అసలు నిజం చెప్పాలంటే శాస్త్రంలో ఆవు నెయ్యే శ్రేష్టం అంటాడు. పాతకాలం అంతా ఆవు నెయ్యి వేశారు. నిజంగా ఈ నూనె వేయండి, ఆ నూనె వేయండి, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆవు నెయ్యి కంటే మించిన నూనె లేనే లేదు. ఆవు నెయ్యికి దానికి ఇంకా మళ్ళీ తిరుగుండదు. అది ఒకటి కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి మనిషి. ఆవు నెయ్యి శ్రేష్టం అంతే, ఇంకా డిక్లరేషన్ అది. ఆవు నెయ్యితోటి దీపారాధన చేయాలి.
ఆ దీపం అనేది ఆరాధన చేసిన తర్వాత సూర్యుడి యొక్క ప్రతిమ ఉంటే దానికి సూర్యుడు అష్టోత్తరంతో పూజ చేయాలి. పూజ చేసి ఆ కుంకుమ ధరించాలి. ఈ ఏదైతే ప్రమిదలు ఉన్నాయో ఆ ప్రమిదలు ఎక్కడ పెట్టాలంటే జిల్లేడు ఆకులు 2 తీసుకొని ఆ జిల్లేడు ఆకులను కోసి ఆ జిల్లేడు ఆకుల కింద ఈ ఏదైతే దీపాలు పెట్టాలి. అది 4 ఆదివారాలు చెయ్యాలి. ఇంటిలో సూర్యుడి గోధుమతో చేసిన ఏదైనా ఆహారం నైవేద్యం ఉంటే దాన్ని నివేదన చేయాలి. నివేదన చేసి ఒక కొబ్బరికాయ కొట్టి సూర్యుని ఆరాధన చేయాలి. అంటే జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. అంటే ఆ దివాకరాన్ని మనం భక్తి శ్రద్ధలతో కొలవాలి. కొలిస్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్కారం అండి.